తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీసీల పట్ల అవలంబిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ త్వరలో రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య గారు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ బహిరంగ సభ పెట్టిన బీసీలంతా మన కోసం పార్టీ పెట్టనా అని అడుగుతున్నారని చెప్పారు. పార్టీ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయని కృష్ణయ్య తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, మొన్న గుంటూరు, నిన్న విజయవాడ, అంతకుముందు వరంగల్లో పెట్టిన సభల్లో చాలామంది ఈ అగ్రకుల పార్టీల నేతలు మనకు సరైన ప్రాధాన్యతను ఇవ్వట్లేదు, ఎంతసేపు మనల్ని అడుగుతునే వాళ్ళలా చూస్తున్నారు, సీట్ల విషయంలో మొండి చేయి చూపిస్తున్నారు, కాబట్టి నువ్వు పార్టీ పెట్టాల్సిందే అని అంటున్నారని చెప్పారు. పార్టీ పెట్టాల్సి వస్తే ఏపీలోనే పెడతానని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. ఏపీలోనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతుందన్నారు. ఈసారి ఎక్కడి నుంచి, ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయాన్ని కార్యకర్తలతో చర్చించి వారంలోగా వెల్లడిస్తానని అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కుని చేశారని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. అసెంబ్లీని రద్దు చేసి 125 మంది ఎమ్మెల్యేలను రోడ్డు మీద పడేసి ఆయన మాత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగడం ఏంటని ప్రశ్నించారు. తక్షణం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బీసీలకు 60 సీట్లు ఇవ్వాలని, లేదంటే బీసీలందరం కలిసి ఓడిస్తామని వ్యాఖ్యానించారు. ఆర్ కృష్ణయ్య గారు, ఒకవేళ పార్టీ పెడితే బీసీలందరం ఒక త్రాటి మీదకి వచ్చి అధికార పీఠం బీసీలే చేజిక్కించుకోవాలని పబ్లిక్ లో ఉన్నటువంటి టాక్. సరే, చూద్దాం ఏమవుతుందో. హలో, నేను మీ తాగుబోతు రమేష్. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. Please like, share and subscribe Public Talk. Thank you. I wish you all the best. Please subscribe Public Talk. Please subscribe Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.